మనము స్ట్రెస్ తగ్గాలంటే మంచి ఆసనాలు ఉన్నాయి, అలాగే ముద్ర చాలా సింపుల్ ముద్రలు ఉన్నాయి, తర్వాత ప్రాణాయామం ఉన్నది, అలాగే క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి, అలాగే ధ్యానం ఉంటుంది అన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తాం, చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ నువ్వు క్లెన్జింగ్, దాని తర్వాత సెట్టింగ్ పొజిషన్, మీ స్పైన్ కొంచెం సరిగ్గా పెట్టుకొని కూర్చోవాలంటే దానికి కన్నా ఆసనాస్ కావాలి, దాని తర్వాత బ్రెత్ కరెక్ట్ చేసుకోవాలి, ప్రాణాయామం కావాలి, దాని తర్వాత ముద్రాసు, దాని తర్వాత ధ్యానం ఉంది. ధ్యానం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ వరకు జస్ట్ వాళ్ళు కూర్చోగలిగితే చాలు, ధ్యానం జరుగుతుంది. అది ఎట్లా అనేది అది ఇలా చేస్తే ఆరోగ్యంగానే ఉంటారు. ఇంకొకటి, యోగా చేయడం వల్ల నువ్వు స్ట్రెస్ని తట్టుకోగలిగే శక్తి నీకు వస్తుంది. నువ్వు పొద్దున్నంతా పని చేసినా కూడా నీకు స్ట్రెస్ఫుల్గా అనిపించదు, మళ్ళీ మార్నింగ్ ఎనర్జెటిక్గా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోతుంది నీకు మార్నింగ్. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. బ్రీతింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాణాయామం మీరు జిమ్ చేయొచ్చు, లేకపోతే స్విమ్ చేయొచ్చు, వాక్ చేయొచ్చు, ఏది చేసినా మీరు ఈ ముద్రా ప్రాణాయామాలు ఇలాంటివి చేసినప్పుడు ఆ జరిగే లోపల ఏదైతే ఆ బ్యాలెన్సింగ్ కానీ, తర్వాత చక్రాస్ యాక్టివేషన్ కానీ, ఈ నర్వస్ చక్రాస్ అంటే ఏముంది, నర్వస్ సెంటర్స్ అన్నీ కూడా ఇవి యాక్టివేషన్ కానీ, ఈ రెండు సంయోగం అంటమాట. మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఈ చక్రాస్ అన్నీ కూడా ఓపెన్ అవ్వాలి, గ్లాండ్స్ కరెక్ట్గా పనిచేయాలి, అప్పుడు బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ అందాలి. ప్రతిదీ కూడా బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. స్ట్రెస్ని తగ్గించుకోవడం అనేది అసలు యోగాలో అది పెద్ద విషయం కాదు. చూడండి, కొన్ని గంటలు మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా మామూలుగా మళ్ళీ అది అయిపోయిన తర్వాత మామూలు రెగ్యులర్ దాంట్లోకి వచ్చేసరికి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. సో నేనేమంటాను అని అంటే ప్రాపర్గా వెళ్ళమంటారు, ప్రాపర్ వేగా వెళ్ళండి. ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు, అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఒకళ్ళు వచ్చేమో ఏంటో చక్రాస్ ఓపెన్ చేస్తామంటారు, ఇంకొకళ్ళు వచ్చేమో ఏవో పాయింట్స్ ఓపెన్ చేస్తామంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకా ఒక స్టేజ్ వచ్చేస్తే నీకు ఇవన్నీ పోతాయి అని చెప్తారు. ఓన్లీ అలా ఒక బిందువు మీదే ఫోకస్ చేసి కూర్చుంటే నీ అన్నీ పోతాయి, పోకుండా ఉంటే అదంతా నీ కర్మ. అదంతా ఏం లేదండి. మీరు చేసిన మీ పూర్వజన్మల కర్మ కూడా చేసినవి కూడా మీరు పోవాలంటే యోగా చేయాల్సిందే. అసలు నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళాలి అని అంటే యోగా యోగా అంటేనే భక్తి. లేదు అంటే అది భక్తి కాదు. అది అసలు అంటే నువ్వు అర్థం చేసుకునే విధానం. అసలు భగవంతుడు అంటే నీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ నువ్వు క్లెన్జింగ్ చేసుకోవాలి. నువ్వు స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఇట్స్ సింపుల్ అండి. ముద్ర జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకునే ముందు, మళ్ళీ ప్రొద్దున్నే నువ్వు 2 సార్లు నేను చెప్పినట్టుగా చేయండి. అసలు మీకు తెలియకుండా మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు. అంత సింపుల్గా. అంటే కాకపోతే హెవీగా తిన్న వెంటనే అట్లా చేయకూడదు, లేట్ మీల్స్ అసలు చేయకూడదు, ఎర్లీగా డిన్నర్ చేసేసేయాలి. మీరు పడుకునే టైంకి పొట్ట లైట్గా ఉండాలన్నమాట. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఎర్లీగా తినేసేసి మళ్ళీ ఆకలి అవుతుందని ఏదో స్నాక్స్ తింటాం, లేకపోతే నాకు స్వీట్ క్రేవింగ్ ఉందని స్వీట్స్ తింటాం, ఐస్ క్రీమ్స్ అట్లా చేస్తారు. అట్లా చేయకండి. వాటర్ తాగండి, లేకపోతే కొంచెం ఏదైనా సూప్ లాంటిది తాగండి, గంజి తాగండి, అట్లా ఏమైనా తాగండి ఆకలి అయితే తప్ప. మీరు సాలిడ్ తినొద్దు. ఈ సాలిడ్ పడుకునే ముందు లేట్ మీల్స్ వల్ల మీ స్ట్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ మెడిటేషన్ చేసినా కూడా ఏది చేసినా కూడా తగ్గించలేం. ఎర్లీ మీల్స్ మీరు కనుక చేసినట్టయితేనే మంచి స్లీప్ని, అంటే క్వాలిటీ స్లీప్ అనేది మనకు రావాలి అని అంటే డైజెస్టివ్ అంటే పొట్ట ఫుల్గా ఉంటే రాదు, కొంచెం ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండాలంటే ఎర్లీగా తినేసేయాలి, మీల్ ఎర్లీగా అయిపోవాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఫుడ్ని ఇష్టం వచ్చినట్టు తిన్నారు అంటే మీ స్ట్రెస్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే స్ట్రెస్ ఈటింగ్ అని ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంది. చాలా మంది స్ట్రెస్ లో ఉండి ఫుడ్ తినేస్తూ ఎక్కువ తెలియదు. అది వెళ్ళినప్పుడు ఏదో ఒక స్వీట్ ఏదో నోట్లో నములుతా ఉంటే ఒక రిలాక్స్ అనేది వస్తుంది కొంచెం సేపే, మళ్ళీ అగైన్ మళ్ళీ ఏదో ఒకటి తింటా ఉంటారు. ఎంత తింటున్నారో కూడా తెలియదు. కాబట్టి అట్లాంటివి చేయకండి, మీరు యోగా చేయండి. ఈ కంట్రోలింగ్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇందులో షణ్ముఖి ముద్ర అని అంటామంట. షణ్ముఖి అని అంటే మొత్తం మన పంచేంద్రియాల్ని షట్ డౌన్ చేసేస్తాం.
ఓకే. షట్ డౌన్ అంటే క్లోజ్ చేసేస్తాం. మనకి ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఓన్లీ ఇన్నర్ దాంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకేం ఉండవు. మీరు చాలా మంది కంప్లైంట్ చేస్తాం ఇలా కూర్చోగానే ఏ ఆలోచనలు వచ్చేస్తాయండి. ఏ ఆలోచనలు రావు, ఏమీ రావు, జస్ట్ షట్ డౌన్ అయిపోతుంది అన్నమాట. అలా చేయాలి అని అంటే జస్ట్ మీరు కంఫర్టబుల్గా ఇలా వెన్నెముక నిటారుగా పెట్టుకొని కూర్చుని మీ 2 బటన్ వేళ్ళతో చెవులు మూసుకోవాలన్నమాట. చెవి అంటే ఇక్కడ పెట్టాలి, ఇట్లా లోపల కాకుండా పైన ఉన్న అవుటర్ ఇయర్ మీద ఇలా పెట్టి మూసేయాలి, అంటే క్లోజ్ చేసేయాలి కంప్లీట్గా. ఇవి 2 చెవులు, 2 కళ్ళు, మీ చూపుడు వేళ్ళు, మీ ఐ లాషెస్ ఉంటాయి కదా, కన్ను రెప్పల మీద పెట్టాలి. కళ్ళ మీద పెట్టకండి, ఇలా కన్ను రెప్పల మీద పెట్టండి. అలాగే మీ మధ్య వేలు వచ్చి ముక్కు మీద పెట్టండి, ఇది క్లోజ్ చేయాలన్నమాట. మీ ఉంగరం వేలు పెదాల మీద, మీ చిటికెన వేళ్ళు స్కిన్ టచ్ చేసి ఉంటాయి ఇక్కడ, ఇలా ఉంటుంది అన్నమాట పొజిషన్. సో ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, నోస్ కూడా క్లోజ్ చేస్తాం, ఇట్లా ఉంటుంది. ఒక్క నోస్ దగ్గర ఇవి మాత్రమే లిఫ్ట్ చేయాలి, ముక్కుతో శ్వాస తీసుకోవాలి. క్లోజ్. ముక్కుతో వదిలేయాలి, అంటే ముక్కుతో శ్వాస తీసుకుని అన్ని క్లోజ్ చేసేసి పెట్టేసాలి అన్నమాట. శ్వాస లోపల ఆపేస్తున్నాం, ఇక్కడ చిన్న కూడా లాక్ చేసేసాం, ఇది కూడా లాక్ చేసేసాం. ఇట్లా పెట్టి మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే ఉండాలి, ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. ఇంక ఉండలేను అనుకున్నప్పుడు తల అలా సెంటర్కి తీసుకొచ్చి ఈ నోస్ దగ్గర ఓన్లీ ఈ ఫింగర్స్ మాత్రమే లిఫ్ట్ చేయాలి. ఇవన్నీ క్లోజ్ చేసే ఉంటాయి, ఇది ఒక్కటే లిఫ్ట్ చేస్తారు. అది ఒక రౌండ్ చేసినట్టు. మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ క్లోజ్, మళ్ళీ ఇనియల్ అంటే ఓ 5 రౌండ్స్ చేస్తే చాలు. 5 రౌండ్స్ చేస్తే జస్ట్ ఇలా కూర్చోండి అంతే. మీకు అప్పటికే తెలుస్తుంది అన్నమాట, ఇదంతా ఏదో అదంతా తల మీద అంతా దిగిపోయి చెవులతో ఇలా వెళ్ళిపోతున్నట్టుగా, ఆ నెత్తి మీద అంతా దిగిపోయి చాలా లైట్గా అనిపిస్తుంది అన్నమాట. అప్పటికే మీ ఆలోచనలు సగం కట్ అయిపోతాయి, ఎందుకంటే వినట్లేదు, కనబడట్లేదు, అసలు శ్వాసను కూడా ఆపేశారు. శ్వాసను ఆపితే ఆలోచనలు ఆగిపోతాయి, మైండ్ ఆగిపోతుంది. శ్వాసలు ఉన్నంత వరకే, శ్వాసలు కదులుతుంటేనే మీ మైండ్ కదులుతూ ఉంటుంది, అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఆపారనుకోండి, ఇది ఆగిపోతుంది, మైండ్ ఏమి ఉండదు. సో ఆపమంటే మొత్తం ఆపడం కాదు, కొన్ని సెకండ్స్ అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఫస్ట్ టైమే తెలుస్తుంది. అలా రోజు ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్గా 3-4 డేస్కి మీకు కామ్నెస్ అంటే అర్థం అవుతుంది. ఓ ఎంత ప్రశాంతంగా ఉంటుందా అని అనిపిస్తుంది మీకు. అలా అలా కూర్చుంటే మీకు ఎంత పీస్ ఆఫ్ మైండ్ అంటాం కదా, అది వచ్చేస్తుంది ఇంత సింపుల్ టెక్నిక్తో. కానీ మీకు ఓపిక ఉండాలి. ఒక 5 రౌండ్స్ చేయండి, తర్వాత అలా కూర్చోండి కొంచెం సేపు. ఏం చేయాలి కూర్చొని, ఏం చేయట్లేదు, మీకు మీరే అలా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఒకసారి అలానే వెళ్ళిపోతారు కూడా మీరు. సో మంచి నిద్ర కూడా పడుతుంది, ఆ నిద్రలో కూడా డిఫరెన్స్ వస్తుంది. మన మైండ్ కామ్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. మీకు ఒక 4 డేస్ కంటిన్యూ చేయండి, చూడండి మీరే చెప్తారు. ఎంత అద్భుతమైన ముద్రాస్, ఎంత అద్భుతమైనవి యోగాలో ఉన్నాయి. అమ్మో మేము అవన్నీ చేయలేమండి అని అంటే అట్లీస్ట్ ఇలాంటివన్నా మీరు చేసుకోవాలి స్ట్రెస్ తగ్గడానికి. మళ్ళీ నెక్స్ట్ డే మనకి అది ప్రతిరోజు కొత్తగా ఉండాలి, ప్రతిరోజు. ఎందుకంటే తెలిసిన మొఖాలే ఉంటాయి, ప్రతిరోజు అవే మొఖాలు ఉంటాయి, అవి ఏమి మారు. మీకు చుట్టూ ఉన్న ఏమి మారాల్సింది మనమే, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు మారడం అంటే ఏంటి, ఎవ్రీడే నాకు కొత్తగా ఉండాలి, ఎవ్రీడే ఇదే ఇక్కడే కూర్చుంటాను పొద్దున్న సాయంకాలం వరకు, అయినా రోజు ఇక్కడే ఉన్నా నాకు విసుగు రాదు. ఎందుకు రాకూడదు ఎవరికైనా సరే. ఎందుకు అంటే ఎవ్రీడే నీ ఆలోచన నీకు ఇక్కడ కొత్తగా ఉండాలి. ఇది మార్చేస్తే బోర్ కొట్టింది కదా అని ఇల్లు మార్చి, బోర్ కొట్టింది కదా కారు మారిస్తే మళ్ళీ వారం రోజులకి అదే అలవాటు పడిపోతాం కదా. సో మనకి ఆ ఇంట్రెస్ట్, ఆ కొత్త ఉత్సాహం అంటాం కదా, అది రావాలన్నమాట. అది ఎలా వస్తుంది, ఆ ఎండార్ఫిన్స్, ఆ డోపమిన్ రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అవ్వాలి ప్రాపర్గా అని అంటే మనకి యోగాతోనే సాధ్యం తప్ప వేరే దాంతో సాధ్యం కాదు. మీరు ఊరికే మెడిటేషన్లో కూర్చుని నేను
అన్ని గ్లాండ్స్ని యాక్టివేట్ చేసేస్తా, నేను చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసేస్తా అంటే అది ఇక్కడ రాయలేదు, ఇక్కడ లేదు, ఎవరు చేయలేరు. ఒకవేళ అలా ఎవరైనా రాసినట్టయితే వాళ్ళు ఏదో ఆ రాసిన పుస్తకాలు చదివి వీళ్ళు ఇలా చేస్తున్నారు, కానీ దానికి ఒక మంత్రం ఉంటుంది, దానికి ఒక తంత్రం ఉంటుంది, దానికి ఒక యంత్రం ఉంటుంది. అంత ఇదేం కాదు. ఇవన్నీ చేస్తేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి ఇప్పుడు ఇవాళ సైన్స్ కూడా అదే చెప్తుంది కదండి. ఇవాళ మళ్ళీ కొత్తగా రీసెర్చ్ చేసి వీటి మీద మళ్ళీ ఇవాళ వేరే కంట్రీస్, ఇప్పుడు జపాన్ కొత్తగా దానికి ఒక కొత్త పేరు పెట్టి అనౌన్స్ చేసింది. మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, మీకు గుర్తుందో లేదు, గుర్తుండడానికి రోజు టేబుల్స్ గట్టిగా అరిపించేవాళ్ళు పిల్లలు, అందరూ గట్టిగా చదువుతా ఉండేవాళ్ళు. అన్ని లెసన్స్ పారాగ్రాఫ్స్ కూడా అలానే చదివించేవాళ్ళు. అలా చదవడం వల్ల మన బ్రెయిన్, మన మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. పిల్లలు ముఖ్యంగా మర్చిపోకుండా ఉంటారు, ఏది కూడా మర్చిపోకుండా ఉంటారు. లోపల చదవడం వల్ల తొందరగా మర్చిపోతున్నారు అని ఒక కొత్త కాన్సెప్ట్ ఇవాళ జపాన్లో ఆల్ స్కూల్స్లో పిల్లలందరి చేత గట్టిగా చదివిస్తున్నారు.